ఇంకెరోజు అయితే 10వ తేదీ ఆగస్టు నెల 2024 శనివారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి నెల వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వెయిట్ అండ్ ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసింది మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 30, 32, 33 అయితే ఉంది. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా టీవీఎస్ మండి లైన్ మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు. అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, భాగ్యలక్ష్మి మండి లైన్ మాట్లాడుకున్నా ఇక్కడ కూడా దిగుమతి ఒక జీపీఆర్ మండికి తప్పించి పెద్ద మండలి అన్నిటికీ సేమ్ నెనోషట్ల దిగుమతులు అయితే వచ్చాయి. ఓవరాల్గా స్టార్టింగ్ పాతాళం చూసుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. ఈవెన్ మదనపల్లి మార్కెట్కి ఇంకా రోజు చెప్తా అనే విషయమే ఏది కూడా దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఓవరాల్గా ఇక్కడ భాగ్యలక్ష్మి మండి ఇంకా స్టార్ట్ అయ్యి అలాగే మనకి లాస్ట్ డిఎస్ఎం మండి వరకు చూసుకున్నట్టయితే దిగుమతి సేమ్ నెనోషట్ల తక్కువగానే వచ్చింది. ఒక 2-3 మండీలకి నేడిపోయిన కొంచెం అటు ఇటుగా వచ్చిన మిగతా మండీలన్నిటికీ సేమ్ నెనోషట్లు తక్కువగా వచ్చింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. అంటే ఇప్పుడు అనంతపూర్ మార్కెట్కి మన మదనపల్లి మార్కెట్కి అంటే స్టాక్ విషయంలో చాలా తేడా ఉందండి. అక్కడ మనకి ఇప్పుడు ప్రజెంట్ ల్యాక్స్లో అంటే స్టాక్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ తక్కువగా వస్తుంది, అక్కడికి ఇక్కడికి ఉల్టా అవుతుంది. సో మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. వేలంపాట్లు ఒక్కొక్కసారి 8:30కి ప్రారంభం అవచ్చు, 8:30, 35కి వెళ్ళైతే ప్రారంభం అవుతూ ఉంటాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయనైతే చూడాలి.